హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మనం ఇప్పుడు గత టెట్ పరీక్షలో ఇచ్చిన సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. ఫ్రెండ్స్, ప్రతిరోజు ఒక వీడియో చేస్తాను, అప్లోడ్ చేస్తాను. దీన్ని మీరు ఖచ్చితంగా చూసి బాగా ప్రాక్టీస్ చేస్తే మీరు టెట్లో ఎక్కువ మార్కులు సాధించవచ్చు. అట్ ద సేమ్ టైం డిఎస్సికి కూడా చాలా ఉపయోగపడుతుంది. సో రెగ్యులర్గా మా వీడియోస్ని ఫాలో అవ్వండి. మీకు నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మేము చేసే మరిన్ని వీడియోల కోసం ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మన మొదటి ప్రశ్న, వికాస సూత్రాల ప్రకారం క్రింది వానిలో సరికానిది. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. వికాసంలో అన్ని దశలలో ఒకే రకంగా ఉంటుంది. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి. వికాసం ఎప్పుడూ కూడా ఒక్కొక్క దశలో ఒక్కొక్క రకంగా ఉంటుంది, అన్ని దశల్లో ఒకే రకంగా ఉండదు. ఇక్కడ సరికానిది అడిగారు కాబట్టి ఆన్సర్ సెకండ్ ఆప్షన్. మిగిలిన మూడు చూడండి. వికాసాన్ని ప్రాగతీకరించగలం, ఎందుకంటే మనం వికాసాన్ని ఐడెంటిఫై చేయగలం. మూడో ఆప్షన్ చూడండి. వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. ఖచ్చితంగా ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తికి వికాసంలో తేడాలు ఉంటాయి. అందుకోసం తెలివైన వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు అనే కాన్సెప్ట్ మనకు తెలుస్తుంది. అలాగే ఫోర్త్ ఆప్షన్ చూడండి. వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. వికాసం ఎండింగ్ వరకు కంటిన్యూ అవుతుంది, ఎందుకంటే ఎక్కడితో ఆగిపోదు అనేది ఉండదు. పెరుగుదల మాత్రం ఆగిపోతుంది తప్ప వికాసం మాత్రం ఎప్పటికీ ఆగదు, అవిచ్ఛిన్నంగా సాగుతుంది. రెండవ ప్రశ్న, స్త్రీ పురుషులలో గౌణ లైంగిక లక్షణాలు అభివృద్ధి చెందే దశ. ఆన్సర్ సెకండ్ ఆప్షన్, యవ్వనారంభ దశ. మూడవ ప్రశ్న, స్కాఫ్ ఫోల్డింగ్ అనే పదాన్ని ఉపయోగించిన వారు. ఆన్సర్ థర్డ్ ఆప్షన్, వైగాట్స్కీ. తర్వాత ప్రశ్న, బంధూరా ప్రకారం అనుకరణ అభ్యసనలో మొదటి సోపానం. ఆన్సర్ సెకండ్ ఆప్షన్, అవధానం. తర్వాత ప్రశ్న, క్రింది వానిలో కౌమార దశ లక్షణం. ఆన్సర్ థర్డ్ ఆప్షన్, నాయకారాధన. ఈ కౌమార దశలో తను ఒక హీరోని ఐడెంటిఫై చేస్తారు. అంటే హీరో అంటే ఇక్కడ సినిమా హీరో కాదండి. సో తనకు నచ్చిన వాళ్ళని ఎక్కువగా ఆరాధిస్తారు, అంటే నాయకులుగా ఎంచుకుంటారు. తర్వాత ప్రశ్న, పెళ్ళి అనే అంశమును గురించి ఆలోచిస్తున్నప్పుడు అప్రయుక్తంగానే పెళ్లి పందిరి, బంధువులు మొదలకు గుర్తుకు రావడం. సో ఇక్కడ మన ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్, సంసర్గ ఆలోచన. అంటే ఒకదానికొకటి రిలేటివ్గా ఉన్న ఆలోచనలు అన్నమాట. తర్వాత ప్రశ్న, పీటర్ శాండ్ఫర్డ్ ప్రకారం మూర్తిమత్వాన్ని నిర్ధారించే భౌతిక సామర్థ్యం. ఆన్సర్ థర్డ్ ఆప్షన్, ప్రజ్ఞ. తర్వాత ప్రశ్న, సరళ సైకిల్ తొక్కడంలో మంచి అనుభవం ఉంది. ఆమె మోటార్ సైకిల్ నడపడంలో ఈ అనుభవం ఉపయోగపడింది. దీనికి కారణం. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్, ధనాత్మక బదిలీ. అంటే ఒక అనుభవం ఇంకో అనుభవానికి ఉపయోగపడ్డం అనమాట. తర్వాత ప్రశ్న, నిరక్షరాస్యులకు నిర్వహించే పరీక్ష. ఖచ్చితంగా ఈ మాపనల గురించి ఖచ్చితంగా అడుగుతారు, జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి. ఆన్సర్ సెకండ్ ఆప్షన్, భాటియా ప్రజ్ఞామాపని. తర్వాత ప్రశ్న, చికిత్సా పద్ధతి అని ఈ పద్ధతికి మరో పేరు. ఆన్సర్ మనందరికీ తెలుసు, ఫస్ట్ ఆప్షన్, వ్యక్తి అధ్యయన పద్ధతి. తర్వాత ప్రశ్న, క్రింది వానిలో మానసిక చలనాత్మక రంగానికి చెందినది. ఖచ్చితంగా మీరు ఇక్కడ జ్ఞానరంగం, భావావేశ రంగం, మానసిక చలనాత్మక రంగంలో ఉన్న విషయాలన్నింటినీ కూడా మరి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఒక బిట్ ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి బాగా అవగాహన చేసుకోండి. సో ఆన్సర్ సహజీకరణ, ఫస్ట్ ఆప్షన్. తర్వాత ప్రశ్న, 3 సంవత్సరాల వయస్సులోపు పిల్లల్లో ఏర్పడే భావన. ఆన్సర్ థర్డ్ ఆప్షన్,
ఆకార భావన. తర్వాత ప్రశ్న నీడను చూసి దయ్యమని భావించుట. ఆన్సర్ భ్రమ. తర్వాత ప్రశ్న మెండల్ సూత్రాలను ప్రయోగపూర్వకంగా నిర్వహించి గుర్తుంచుకోవడం అనేది ఈ రకమైన స్మృతి. సో మన ఆన్సర్ థర్డ్ ఆప్షన్ క్రియాత్మక స్మృతి. తర్వాత ప్రశ్న మొత్తం పరిస్థితికి ప్రాముఖ్యతనిచ్చిన అభ్యసన బదలాయింపు సిద్ధాంతం. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ ట్రాన్స్పోజిషన్స్ సిద్ధాంతం. తర్వాత ప్రశ్న సాంఘిక అభ్యసన సిద్ధాంతమునకు వర్తించనది. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయాలి, వర్తించినది అడిగాడా వర్తించనిది అడిగాడా అనేది. సో ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అనుభవపూర్వక అభ్యసనం. తర్వాత ప్రశ్న అభ్యసనమునకు సంబంధించి సరి అయిన నిర్వచనం. సరి అయినది అడిగాడు కాబట్టి ఆన్సర్ సెకండ్ ఆప్షన్ అభ్యసనం గమ్యాన్ని నిర్దేశించి ఉంటుంది. ఎందుకంటే మనం ఏదైనా అభ్యసించామంటే ఒక గమ్యాన్ని నిర్దేశించుకొని అభ్యసిస్తాం కాబట్టి ఖచ్చితంగా అభ్యసనం గమ్యాన్ని నిర్దేశించుకొని ఉంటుంది. తర్వాత ప్రశ్న ప్రయత్నాల సంఖ్య పెరిగే కొలది అభ్యాసంలో కనబడే తప్పుల సంఖ్య నిష్పాదన క్రమేణా తగ్గే సందర్భంలో ఏర్పడే అభ్యసన వక్రరేఖ. ఇక్కడ తగ్గే సందర్భంలో కాబట్టి మన ఆన్సరు సెకండ్ ఆప్షన్ అవరోహణ. ఒకవేళ పెరిగే సందర్భంలో అయితే సో ఆరోహణ. తర్వాత ప్రశ్న శిశువులో మానసిక శారీరక పరిపక్వత పొందే కొద్దీ భావ ప్రకటనలో పరిపక్వత ఏర్పడుతుందని చెప్పిన వారు. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ జెర్సీల్డ్. తర్వాత ప్రశ్న దండనను తప్పించుకోవడం కోసం నేర్చుకోవడం అనేది. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ బహిర్గత ప్రేరణ. ఈ బహిర్గత ప్రేరణ అనేది దండను తప్పించుకోవడం కోసం అవ్వచ్చు, బహుమతులు ఇస్తారని చెప్పేసి మనం బాగా నేర్చుకోవడం అవ్వచ్చు, లేదనుకుంటే సో ఏదైనా యాదృచ్ఛికంగా జరగకుండా కృత్రిమంగా ఎవరో ఏదో చెబితేనే చేయడం అనేది బహిర్గత ప్రేరణ. అలా కాకుండా తనంతట తానుగానే ఏదైనా సాధించాల లక్ష్యంతో తను మాత్రమే బాగా ప్రేరణ పొంది చేయడం అని అంతర్గత ప్రేరణ అంటారు. ఈ టైప్ ప్రశ్న ఖచ్చితంగా ఇస్తున్నాడు, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. తర్వాత ప్రశ్న టర్నర్ సిండ్రోమ్ అనేది. ఆన్సర్ ఒక జన్యుపరమైన కారకం, ఫోర్త్ ఆప్షన్. తర్వాత ప్రశ్న ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం విద్యా స్థాయిలు. ఆన్సర్ చాలా ఇంపార్టెంట్ అండి, 5+, 3+, 3+4. సో థర్డ్ ఆప్షన్. తర్వాత ప్రశ్న అంతర్జాతీయ బాలల హక్కుల పరిరక్షణ దినం. సో ఆన్సర్ సెకండ్ ఆప్షన్ నవంబర్ 20. తర్వాత ప్రశ్న ఆర్టీఈ అంటే రైట్ టు ఎడ్యుకేషన్ 2009 ప్రకారం ఉచిత నిర్బంధ విద్యకు హక్కు కల్పించే సెక్షన్. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ సెక్షన్ 3. తర్వాత ప్రశ్న హైపోగ్లైసీమియా ఈ వైకల్యమునకు దారితీస్తుంది. సో ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ అభ్యసన వైకల్యం. తర్వాత ప్రశ్న చాలాసార్లు ఈ టైప్ ప్రాబ్లం ఇస్తున్నాడు. రవి శారీరక వయస్సు 10 సంవత్సరాలు, మానసిక వయస్సు 12 సంవత్సరాలు అయినా రవి ఐక్యూ ఎంత అంటే ఇంటెలిజెంట్ కోషియంట్ ప్రజ్ఞాలబ్ధి ఎంత. ఇక్కడ మనందరికీ తెలుసండి ప్రజ్ఞాలబ్ధికి సూత్రం మానసిక వయస్సు బై శారీరక వయస్సు ఇంటూ 100. సో 0 పోతే 12 10 120. చాలా ఇంపార్టెంట్, మానసిక వయస్సు బై శారీరక వయస్సు ఇంటూ 100. సో ఆన్సర్ సెకండ్ ఆప్షన్
120. తర్వాత ప్రశ్న, MOOCs మూక్స్ ద్వారా ఫస్ట్ వన్ ఒకేసారి ఎక్కువ మంది అభ్యసించవచ్చు. సెకండ్ వన్, ఆన్లైన్లో ఉచితంగా కోర్సులు అందుబాటులో ఉంటాయి. సో ఈ రెండు కూడా వాస్తవమేనండి. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ 1 and 2 కూడా వాస్తవం ఆన్సర్. ఫ్రెండ్స్, నేను చేస్తున్న ఈ వీడియోలన్నీ మీకు చాలా ఉపయుక్తంగా ఉంటాయి. దయచేసి మా ఛానల్ని ఫాలోఅప్ చేయండి. ఎందుకంటే మనం టైం వేస్ట్ చేసుకుంటూ వేస్ట్ వీడియోలు ఎన్నో సెల్లో చూస్తుంటాం. అలా కాకుండా చదువుకు సంబంధించి ముఖ్యంగా టెట్ డిఎస్సికి ఖచ్చితంగా కంటిన్యూగా వీడియోలు చేస్తాను. దయచేసి మీరు మా ఛానల్ని ఫాలోఅప్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు ప్రశ్న, TARL అనగా ఆన్సర్ థర్డ్ ఆప్షన్ టీచింగ్ అట్ రైట్ లెవెల్. చివరి ప్రశ్న, సైకాలజీలో ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథ రచయిత. సో ఫస్ట్ ఆప్షన్ బ్రోనర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.